వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఎండ్రాయిలు గోంగూర కూర వండుతున్నానండి. చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఎండ్రాయిలు శుభ్రంగా నీటిలో కడుక్కోవాలండి. ఇసుక ఉంటుంది కాబట్టి 2-3 సార్లు కడుక్కోవాలి. గోంగూర కూడా నేను కడిగి పెట్టుకున్నా. ముందు విడిగా గోంగూర ఉడకపెట్టేసినాక నేను కూర విడిగా వండి కలుపుతానండి. నేను అయితే ఆ పద్ధతిలో ఇప్పుడు కూర విడిగా వండుకోవాలనుకున్నాం కదండి, అందుకని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. అయితే శుభ్రంగా చేసుకున్న ఎండ్రాయిలు ఉన్నాయి కదా, అవి మనం నూనెలో వేపుకుందాము. బాగా నూనె తాగింది, వేపి పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. కొంచెం లైట్గానే వేగాలి, బాగా వేగితే మళ్ళీ ఇదిగా చాలండి. ఇంకెక్కువ వేగితే బాగోదు, అందుకని తీసేస్తున్నాను. చాలా ఇంత దోరగా వేగితే చాలండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం, ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. బాగా చక్కగా వేగాలి, బాగా మెత్తగా అయిపోవాలి. అప్పుడే బాగా కూర తొందరగా మగ్గుద్ది కూడా. ఇంకా ప్లేట్ కూడా పెట్టేసుకుందామండి మగ్గేటట్టు. ఉల్లిపాయలన్నీ చక్కగా మగ్గేటట్టు చూసుకోవాలండి. చూడండి, చక్కగా నూనె అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చూసారా, బాగా మగ్గాలి నూనెలో. అప్పుడు మనం టమాటాలు కూడా వేసుకుందాం, మూత పెట్టేసుకుందాం. ఈ పక్కన గోంగూర పక్కన చూసుకుంటా ఉండాలండి కూర. చూడండి, నీరు ఇంకా చేరలేదు. ఇది బాగా మెత్తగా ఉడికిపోవాలి. అప్పుడు మనకి ఆ కూర కలిపినప్పుడు టేస్టీ బాగుంటుంది. ఇంకా ఉడకాలన్నమాట గోంగూర. సరే, ఉల్లిపాయలు చక్కగా వేగిపోతున్నాయి. ఇంక ఇప్పుడు మనం టమాటాలు కూడా వేసేసుకుందాము. ఎందుకంటే చింతపండు పులుసు కూడా పోసుకుందాం అన్నావు కాబట్టి కొంచెం వేసాను టమాటాలు. చింతపండు పులుసు వేస్తేనే బాగా టేస్టీగా ఉంటుంది, అందుకని నేను చింతపండు పులుసు కూడా వేస్తున్నాను. కొంచెం ఇది మగ్గనిద్దాము టమాటాలు కూడా. అప్పుడు ఎండ్రాయిలు కూడా వేసేసుకుందాం. చూసారా, ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోయినాయి చక్కగా. ఇప్పుడు ఎండ్రాయిలు కూడా వేసేసుకుందాము. కానీ సూపర్ ఉంటుందండి. ఎవరికి నచ్చదు చెప్పండి గోంగూర ఎండ్రాయిలు అంటే? మీకు నచ్చదా చెప్పండి, కామెంట్ ద్వారా చెప్పండి. ఇదిగోండి, ఇప్పుడు ఉప్పును, పసుపు, కారం కూడా వేసేసుకుందాము. ఇదిగోండి, పసుపు వేసేసుకుందాము. తర్వాత సాల్ట్ కూడా వేసేసుకుందాం. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే కూర మళ్ళీ ఇది అవుతుందేమో, అది ఇది కూర మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి నేను కూరలో తక్కువ వేస్తున్నాను. గోంగూరలో మళ్ళీ కొంచెం ఎక్కువైనా ఇబ్బంది పడాలి కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నాను నేను. కారం కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు చక్కగా మొత్తం కలిపేసుకుంటే కూర చూసారా ఎంత చక్కగా ఉందో. కానీ కొద్దిసేపు నూనెలోనే మగ్గనిద్దాం, తర్వాత వాటర్ పోసుకుందాము. మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకుందాము. గోంగూర కూడా బాగా మగ్గిపోవచ్చింది. దీన్ని పప్పు గుత్తితో కొంచెం వేసుకొని సాల్ట్ వేసుకొని చూడండి ఉడికిపోవచ్చింది. ఇంకో 2 నిమిషాల నుంచి తీసేస్తాను నేను. మూత తీసి చూసుకుందాం మగ్గిందో లేదో కూర. ఇంకా మగ్గిందండి. కొంచెం వాటర్ పోసేసుకుందాము. బాగా నీళ్ళల్లో మొత్తం మంచిగా ఉడికినాక కొంచెం చింతపండు పిసికి పోసుకొని ఆ కూర కూడా కలిపేసుకుందామండి. ఇదిగో ఈ చాలు, ఈ వాటర్ వరకు చాలు, చక్కగా మగ్గిపోద్ది కూర. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా సన్న మంట మీద ఉడికిచ్చేసుకుందాం కూర. మూత పెట్టేసుకుందాం. 5 నిమిషాలు అయినాక తీసి చూసుకుందామండి ఎంతవరకు ఉడికిందో. చూసారా ఎంత ఎమ్మిగా ఉందో. ఇంకా ఉడకాలండి ఉల్లిపాయలు, ఇంకా కూర ఉడకాలి. ఇంకా ఉడకనిద్దాం కూసేపు, మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇంకా ఉడికిపోవచ్చింది కాబట్టి కొంచెం చింతపండు రసం కూడా పోసేసుకున్నాము. నేను పోసేస్తున్నాను. కొంచెం ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే టమాటాలు వేసాను కాబట్టి. కొంచెం రుచి కోసం చింతపండు పులుసు పోస్తే కూర టేస్టీగా ఉంటుంది కాబట్టి కొంచెం పోస్తున్నాను. ఇంకా మూత పెట్టేసుకుందాం. మగ్గిపోయింది బాగా. ఇంకా కొత్తిమీర, కరివేపాకు వేసేసుకుందాము. ఒకసారి కలిపేసుకొని గోంగూర కలిపేసుకుంటే కూడా పని అయిపోతుందండి కూర పని.
చూడండి చక్కగా మగ్గిపోయింది చూసారా. చాలా అండి, కొంచెం నీరు కొంచెం పులుసుగాను దించుతున్నా, ఎందుకంటే గోంగూర కొంచెం గట్టిగా ఉంది. దీనికి దానికే సరిపోద్ది అన్నమాట. ఓకేనా. ఇంకా మనం ఫైనల్గా గోంగూర కూడా మెదిపేసుకున్నాం కదండి, కూరలో కలిపేసుకుందాము. కొంచెం కలుపుకుంటా కొంచెం తిప్పుకుంటా ఉంటే కొంచెం కూర కూడా పడుతుంది ఆ పులుపుతనము. నేనైతే ఉప్పు చూసానండి, సరిపోయింది. గోంగూరలో దీనిలో రెండిట్లోనూ సమానంగా సరిపోద్ది. కానీ మెల్లమెల్లంగా కొంచెం స్లోలో పెట్టుకోండి, సిమ్లో పెట్టుకొని తిప్పుతా ఈ మిగిలింది గోంగూర కూడా వేసేసుకుందాం.